చిన్నశంకరంపేట మండలం మీర్జాపల్లి గ్రామంలో ప్రభుత్వం అతి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి రెవెన్యూ సదస్సు స్థానిక తహసీల్దార్ మన్నన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. గ్రామంలో భూ సమస్యలున్న ప్రజలు సుమారు 60 మంది వరకు దరఖాస్తు చేసుకున్నారు. అనంతరం తహసీల్దార్ మన్నన్ మాట్లాడుతూ ఈ నెల 3వ తేదీ నుంచి 20వ తేదీ వరకు మండలంలోని రెవెన్యూ గ్రామాల్లో భూభారతి రెవెన్యూ సదస్సులు నిర్వహించడం జరుగుతుందని, వ్యవసాయ భూములకు సంబంధించిన ఏవైనా సమస్యలు ఉంటే దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తులన్నింటినీ పరిశీలించి ఉన్నత అధికారుల దృష్టికి తీసుకుపోయి వారి ఆదేశాల మేరకు సమస్యను పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ ప్రభుదాస్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ రాజు తదితరులు పాల్గొన్నారు. మన తెలంగాణ ప్రభుత్వము మరియు జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారము భూభారతి చట్టము అమల్లోకి వచ్చినందున మన మొత్తము మెదక్ జిల్లాలో మరియు తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద జూన్ 3వ తారీఖు నుండి జూన్ 20వ తారీఖు వరకు మన రైతులకు గల వ్యవసాయ భూ సమస్యలకు సంబంధించి దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమము మొదలైంది. అందులో భాగంగానే మన శంకరంపేట ఆర్ మండలంలో జూన్ 3వ తారీఖు నుండి జూన్ 20వ తారీఖు వరకు మనకున్న 17 రెవెన్యూ గ్రామాలకు భూ సమస్యలకు, అది కూడా రెవెన్యూ భూ సమస్యలకు సంబంధించిన వ్యవసాయ భూ సమస్యలకు సంబంధించిన సమస్యలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నాము. అందులో భాగంగానే ఈరోజు 5వ తారీఖు రోజు మిర్జాపల్లి గ్రామంలో భూ సమస్యలకు సంబంధించిన దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుంది. ఇటు దరఖాస్తులను స్వీకరించి జూన్ 20 తర్వాత వాటికి మళ్ళీ విచారణలు రికార్డు పరంగా మరియు ఫీల్డ్ పరంగా విచారణలు చేసి అటువంటి దరఖాస్తులను పరిష్కరించడం జరుగుతుంది. కాబట్టి మన శంకరంపేట మండలంలో గల గ్రామస్తులు, రైతులు అందరూ తమకు సంబంధించిన భూ సమస్యకు సంబంధించిన సమస్యల కొరకు ఈ గ్రామ రెవెన్యూ సదస్సులను వినియోగించుకొని దరఖాస్తులను సమర్పించుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పటి వరకు సాయంత్రం 5 అవుతుంది. ఇప్పటి వరకు 37 దరఖాస్తులు మిర్జాపల్లిలో నమోదైనవి. ఇంకా కూడా ఒక గంట ఉంటాము. బహుశా ఎన్ని వచ్చినా సరే ప్రతి దరఖాస్తుకు వాళ్ళు సంబంధించిన కాగితాలు పెట్టడం వల్ల అటువంటి కాగితాలు మరియు రెవెన్యూ రికార్డును పరిశీలించి అవసరమైతే ఫీల్డ్ మీదకి వచ్చి కూడా విచారణ చేసి ఆ దరఖాస్తును పరిష్కరించడం జరుగుతుంది. థ్యాంక్ యూ.